కానీ ఇవాళ అప్పట్లో మీరు రాసిన పాటకి మీ సొంత బంధువులు డ్యాన్స్ చేశారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు డ్యాన్స్ చేస్తున్నాయి. ఇతర దేశాల వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. మొత్తం సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు ఆ పాట విన్న ప్రతి ఒక్కరు డ్యాన్స్ చేస్తున్నారు. ఎట్లా మీకు ఆ అనుభూతి ఎట్లా అనిపిస్తుంది? అసలు వర్ణించలేనయ్యా. నా దేవుడు చేసిన కార్యమయ్యా. ఈ రోజున ప్రపంచమంతా ఈ పాట పడుకులాగా చేస్తున్నారంటే నాకు ఎంత సంతోషం అంటే, ఒకటి నా తండ్రి కళ నెరవేర్చాను, దేవుడు నా ద్వారా నెరవేర్చాడు. రెండోది ఏంటంటే ఈ పాట ద్వారా నేను కూడా మీలాంటి పెద్ద పెద్దలకు పరిచయం అయ్యి నా గురించి ఇతరులకు చెప్పుకునే భాగ్యం ఆ దేవుడు కలిగించాడు రాజేష్ గారు. సో ఇప్పుడు మీ 40 ఏళ్ళ ప్రయాణంలో మీరు ఆటుపోట్లు ఎదుర్కొని ఉంటారు, ఎదురు దెబ్బలు తగులుంటాయి, అవమానాలు ఎదుర్కొని ఉంటారు. అవును. ఎట్లాంటివి మీరు ఎదుర్కొన్నారు? నేను ఎదుర్కొన్న అవమానాల్లో చాలా ఎక్కువగా నేను నమ్ముకున్న వాళ్ళ వల్ల జరిగింది నాకు. నేను నమ్ముకున్న వాళ్ళే కానీ ఎక్కువగా హిందూ సమాజం, ముస్లిం సమాజం కాదు, క్రైస్తవులు అనబడిన నా పాస్టర్లు అనబడిన వారు కొంతమంది ద్వారానే నేను ఎదుర్కొని వచ్చాను. అయితే విషయం ఏంటంటే, నేను బాగా అవమానించబడిన ఇప్పటికీ అప్పటి నుంచి ఇప్పటికి కూడా నేను ఒకసారి ఒక మీటింగ్ వెళ్ళానయ్యా. నేను పాడే పాటలు, నేను చెప్పే మాటలు విని అక్కడున్న ప్రజలందరూ ఆనందపడ్డారు, సంతోషించారు. నా వెనక ఒక పెద్ద పాస్టర్ వచ్చి ఆయన వాక్యం చెప్పాడు. ఆయన చెప్తే అందరు నిద్రపోయారు. ఆయన చెప్తుంటే జనం నిద్రపోయారు. కొందరు వేసి వెళ్ళిపోయారు. నేను చెప్తున్నప్పుడు జనం ఆనందంగా సంతోషంగా వింటూ ఉన్నారు. అది ఆయనకి చాలామంది చెప్పారు. ఆయన చెప్తుంటే అసలు ఆయన లాస్ట్లో పెట్టాలి, నువ్వు ఎందుకు ముందు పెట్టావు, ఆయన చెప్తూ ఆ మేసాలు కూడా చెప్తున్నప్పుడు భలే ఉంది, అంత ఆనందం ఉంది, ఈయన చెప్తే నిద్రపోయాం మేము అని చెప్పేసి ఈ మాటలు ఆయన అనేసరికి ఆయనకు బాధ కలిగింది. అట్ట నా మీద కక్షలు స్టార్ట్ అయినాయి. ఈడేవాడు, ఈడు బతికేయండి, అడవులు పుట్టినాడు, పాములు వాడాడు, అక్కడ పుట్టినాడు, ఈడేంటి, ఈడు బతికేయండి, ఈడు ఎంతోడయ్యాడా, మన ముందొచ్చి స్టేజ్ల మీద నిలబడి పాటలు పాడేవాడా, స్టేజ్ నిలబడి వాక్యాలు చెప్పేవాడా, ఎంతోడయ్యాడా అని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పటికి కూడా నన్ను ఎలాగ పతనం చేయాలి, ఈయన సాక్ష్యం, ఈయన జీవితం ఎలాగ పతనం చేయాలని చెప్పేసి ఆలోచించారు. కానీ నేను మాత్రం చిన్నతనంలో నా యవ్వన పనులను మానేసుకున్నాను. ఇది నిర్భయంగా చెప్తున్నాను. నా యవ్వన పనులు, నా ఫస్ట్లో పనులన్నీ మానేసుకున్నాను. నేను పని చేసుకుని బతకగలను, నేను కాల్ చేయలేను కాదు, కష్టపడి బతకగలను. కష్టం అనేది నాకు బాగా తెలుసు, కష్టపడి బతకగలను. నా కష్టాలు, నాకున్నటువంటి పనులు మానేసుకున్నాను. నేను చదివింది కొద్ది 7th చదువుకున్నానండి. ఆ 7th కూడా చిత్రం చదువుకున్నా. అది ఆ 7th చదవడం వలన ప్రభుత్వం వారిని ప్రేమించి వాలంటరీగా స్టేట్ బ్యాంకులో జాబ్ ఇచ్చారు. అప్పట్లోనే 7th క్లాస్కి అంటే ఎందుకు ఇచ్చారంటే ఎస్టీ అని కొద్దిగా ఇచ్చి బాగా నువ్వు కొంతకాలం ఉంటే తర్వాత పర్మనెంట్ చేస్తా ఉన్నారు. కానీ మీరు విషం తిన్నారు, అడవిలో ఉన్నారు, చెట్లు ఎక్కారు, ఆల్మోస్ట్ 18 ఏళ్ళ దాకా మీరు విషం పోలేదు మీ నుంచి. మరి 7వ తరగతి దాకా ఆ విషంతో స్కూల్కి వెళ్ళేవాళ్ళు? లేదు. ఇది ఇప్పుడు చెప్పాలి మీకు, అందరికి అర్థమైంది మాట. 18 సంవత్సరాల వయసు రాగానే దేవుడు నన్ను స్వస్థపరిచాడు, నాకు ఆరోగ్యం వచ్చాడు. ఇవ్వగానే దాసుగా మారా. నేను మరి యేసుప్రభువును స్వస్థపరిచాడు కదా, స్వస్థపరిచిన కృతజ్ఞతగా చర్చికి వెళ్ళాలి. చర్చికి వెళ్ళాలని వెళ్ళా నేను. మా నాన్న అన్నాడు, వద్దయ్యా, మన ఆచారాలు కాదైతే వద్దన్నాడు. కాదు నాయన, మరి దేవుడు నన్ను స్వస్థపరిచాడు కదా, చర్చికి వెళ్తానన్న. సరే వెళ్తా ఉన్నప్పుడు ఆ చర్చికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి మా పాస్టర్ గారు బైబిల్ చేసి వాక్యం చెప్తా ఉన్నాడు. చెప్తుంటే నాకు ఆ పుస్తకం బైబిల్ అని తెలియదు నాకు. మా పాస్టర్ని అడిగాను, పాస్టర్ గారండి, ఇది మీరు చదివే పుస్తకం ఏంటన్నా? ఇది పుస్తకం కాదు నాయన, దేవుడు సాక్షాత్తుగా 40 మందులు అనే మనుషుల్లోకి వెళ్ళి మనుషుల ఆలోచనలు కాకుండా దేవుని ఆలోచనలతో రాయించినటువంటి అద్భుతమైన దైవ గ్రంథం, బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది విపులంగా రాయబడిన గ్రంథం ఇది. ఈ గ్రంథం చదివిన వారు ధనులు అవుతారు. కాబట్టి నీకేమైనా ఆసక్తి ఉంటే చదవమన్నాడు. నాకు చదవలేదు అప్పుడు నాకు అనిపించింది, అంటే దేవుడే స్వయంగా ఆ బైబిల్ రాశాడంటే నా గురించి కూడా ఇది రాసి ఉంటాడు. నా గురించి ఏదో కొన్ని మాటలు రాసి ఉంటాడు. నా గురించి రాసిన మాటలు నేను చదవాలంటే ఎవరో చదివితే నాకెందుకు అర్థమైంది? అలా కాకుండా నా చూపుతో నేను చదవాలి. నేను చదవాలంటే నేను చదువుకోవాలి అని ఆశ కలిగి చదువుకోవాలని ఆశ కలిగింది నాకు.
ఈనాడు జనరేషన్ చెప్తున్నా, చదువు అనేది నాకు చాలా, ఆ చదివే ఈ రోజున ఎంతమంది చేసింది. అప్పుడు సిగ్గుపడలా నేను, 18 సంవత్సరాల వయసు, కానీ చదివించేవాళ్ళు లేరు. చదువు అంటే మా జాతికి తెలియదు. ఏ పిల్లలను కూడా చదువు పంపలేవాళ్ళు, పంపరో తెలియదు కూడా. చదవాలని చెప్పి మా నాన్న అడిగా, చదువు అంటే ఏంటి అన్నాడు మా నాన్న. మా నాన్నకి తెలుసు, ఎవరు తెలియదు. చదవడం డబ్బులు కావాలి, ఎలాగని అడిగారు. అప్పటికి మర్చిపోయాను. అప్పటికి ఆ టయానికి నాకు ప్రభు స్వస్థపరిచిన తర్వాతే అడవిలో నుంచి కొన్ని పరిస్థితులు బట్టి, అక్కడ ఉన్న కొన్ని గొడవలను బట్టి మేము ఆంధ్రాకి వచ్చేసామండి. ఆంధ్రాలో కృష్ణా జిల్లా గుడివాడ అనే ప్రాంతానికి చేరుకున్నాం. మా జాతి వారు గుడివాడ అనే ప్రాంతం చేరుకున్నారు. గుడివాడ అనే ప్రాంతం చేరుకుంటే అక్కడ ఇందిరాగాంధీ గారు ఉన్న హయాంలో ఇల్లు ఇచ్చారన్నమాట. చదివించేవారు లేక, చదువుకోవడానికి అవకాశం లేక, చదివించుకోవారు లేక, అప్పుడు నేను చదువుకోవడానికి ప్రయత్నం చేశాను. అప్పుడు మా అన్నయ్య గారు కొంతమందితో బతిలాడి రిక్షా నేర్చుకున్నా, తొక్కుడు రిక్షా నేర్చుకున్నాను. రిక్షా నేర్చుకొని రిక్షా దొక్కారు. రాత్రులు రిక్షా నడిపేవాడిని. రాత్రులు 1 గంట అయినా, 2 అయినా, 3 అయినా అర్ధరాత్రులు రిక్షా నడుపుకొని ఆ వచ్చినటువంటి కూలి డబ్బులతో నేను మా నాన్న కొంత సహాయం చేసి కొద్ది మిగిలిన డబ్బులతో నేను చదువుకున్నాను అనమాట. అయితే ఎలా చదువుకున్నానంటే 18 సంవత్సరాల వయసులో పలక బలపం తీసుకొని 1వ తరగతిలో కూర్చున్నాను. నన్ను చూసిన పొంతులమ్మ గారు 4 రోజులు సెలవు పెట్టారు బడికి. అంటే అంత భయంకరంగా ఉన్నారు ఆ రోజు. అప్పుడు మన జుట్టు గట్టు చాలా భయంకరంగా ఉండేది. అయితే అప్పుడు నాకు విషయం లేదు, తగ్గిపోయింది, నాకు లేదు. అంటే అలాగ ఉండేవాడిని. అంటే ఎంత 1వ తరగతిలో కూర్చుంటే పిల్లలు భయపడతారు కదా. భయపడలేదు ఆ రోజు ఎవరు పిల్లలు మీతో పాటు? ఎందుకు భయపడలేదు, పక్క వెళ్ళిపోయారు, బాధపడ్డారు. తర్వాత నేను టీచర్లు కాలు పట్టుకున్నాను, వెళ్ళి ఏడ్చాను, సార్ నేను నా పరిస్థితి ఇది, నేను చదువుకుంటానన్నా, నాకు చదివించాడన్నా. సరే బాబా అదంత పనిలే, చదువుకోమని చెప్పారు. పెద్దోడినని 1 నుంచి 3, 3 నుంచి 5, 5 నుంచి 7 అలా తీసుకెళ్ళిపోయారు. 3 సంవత్సరాల్లోకి నేను 7వ తరగతి స్టూడెంట్ని అయిపోయా. అదనమాట.